అందరికీ నమస్కారం. ఈరోజు శివుడు శ్మశానంలో ఎందుకు ఉంటాడనే టాపిక్ మీద మాట్లాడుకుందాము. ఒకరోజు శివుణ్ణి పార్వతి అడుగుతుంది ఏమని అంటే, స్వర్గము సకల సుఖాలు వదిలేసి మీరు ఆ శ్మశానంలో ఎందుకు ఉంటారు అని అడిగితే అప్పుడు శివుడు ఏం సమాధానం చెప్పిండో మన పురాణాలు ఏం చెప్పినాయో చిన్నగా చెప్పుకుందాం, టైం వేస్ట్ చేయకుండా. ఏంటంటే మనకు కుటుంబంలో ఏదైనా కష్టాలు కానీ బాధలు కానీ వచ్చినప్పుడు కుటుంబం మనకు మోరల్ సపోర్ట్ ఇస్తుంది. అదే కుటుంబం మనం చనిపోయినప్పుడు దహనం చేయడానికి శ్మశానంలో వదిలేసి వెళ్ళిపోతుంటే శరీరానికి మరణం ఉంటుందేమో కానీ ఆత్మకి మరణం ఉండదు కదా. అప్పుడు వాళ్ళందరూ, నా కుటుంబ సభ్యులందరూ వెళ్ళిపోతున్నారే అని చెప్పేసి ఆ ఆత్మ ఘోషిస్తూ ఉంటది. ఆ ఆత్మ ఘోషించడం వల్ల అక్కడ చితిలో కాలుతున్నప్పుడు తల పట్టుమని సౌండ్ రావడం, మొత్తం నీరు గారడం, రక్తం గారడం, దహనం చేస్తుంటే మంటలో మనము కిరోసిన్ పోసి తగలబెట్టుకున్న వాళ్ళని చూసినప్పుడు మీకు అర్థమై ఉంటుంది. శవం కూడా అలాగే కాలుతున్నప్పుడు ఆత్మ అనేది చనిపోదంట, ఆత్మకి అసలు చావు లేదంట. ఆత్మ ఘోషిస్తూ ఉన్నప్పుడు దేవుడు సహాయంగా ఉండాలి కాబట్టి నేను అక్కడ ఉంటా, నా భక్తుల కోసం నేను అక్కడ ఉంటా అని చెప్పిండంట. అంతేకాకుండా చనిపోయిన తర్వాత గోవింద గోవింద అని లేపుతారు కదా, దాంతో పాటు కొన్ని ప్లేసెస్లో శ్రీరామ అని కూడా అంటారు కదా. నాకు రాముడు అంటే ఇష్టం కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను శ్మశానంలో వాళ్ళ ఆత్మకు తోడుగా ఉండడానికి నేను అక్కడ ఉంటా అని పార్వతికి సమాధానం ఇచ్చిందంట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఓకేనా?